హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్, డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. గీతాకృష్ణలో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కొండబాబు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం పట్టు అండ్ డిజైనర్ శారీస్ చూద్దాము. పట్టు డిజైనర్ సారీ ఆల్ వెరైటీస్ మేడం. ఓకే, ఫస్ట్ వచ్చేసి పట్టు శారీయా? పట్టు సారీ మేడం. ఓకే, బ్లూ కలర్. మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి గీతాకృష్ణలో ఆల్ వెరైటీస్ పైన కూడా 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పట్టులోనే కొంచెం లైట్ వెయిట్ పట్టు తీసుకున్నారు. కొంతమంది ఏంటంటే హెవీగా ఉంటే ఇష్టపడరు, కొంచెం లైట్గా ఏదైనా డిజైన్ ఉంటే జరీతో మనకి ఎలివేట్ అవుతూ ఉంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగుంటాయి. అది కూడా మనకి రెగ్యులర్గా ఉండే కలర్ గ్రీన్, రెడ్, బ్లూ అలాంటివి కాకుండా ఇది ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ తీసుకున్నారు. బ్లూలోనే కానీ రెగ్యులర్గా ఉండే బ్లూ కాకుండా డిఫరెంట్గా ఉన్నటువంటి బ్లూ షేడ్ ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసి మనకి టోటల్గా 1 మీటర్ పళ్ళు ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కడ్డీ బోర్డర్ లాగా హెవీగా ఫిల్ చేసేసారు. 2 సైడ్స్ బోర్డర్ మాత్రం కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి ఒక బ్లూ కలర్ చిన్న ఫ్లవర్ ఒకటి, మ్యాంగో డిజైన్ ఒకటి, మళ్ళీ సేమ్ డిజైన్ని కంటిన్యూ చేస్తూ పళ్ళుకి 2 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. శారీ మొత్తం మనకి బ్లూ కలర్ కాంబినేషన్, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన ఇది కల్నేత కలర్ కాంబినేషన్ అండి. 2 కలర్స్ మిక్స్ వచ్చింది. గ్రీన్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకి శారీ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ని డిజైన్ చేశారనమాట. ఈ బుటీస్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి కడ్డీ బోర్డర్ స్టైల్ ఇచ్చేసి 2 సైడ్స్ ఆరో మార్క్ ఇచ్చారు. మనకి అంటే 2 సైడ్స్ బోర్డర్స్లో వేరియేషన్ అనేది చూపించారు ఈ శారీలో. కింద బోర్డర్ వచ్చేసరికి లెంతీగా పార్టీవేర్ కలెక్షన్ కాబట్టి స్టైలిష్గా ఉండే విధంగా వేరే కలర్ థ్రెడ్ అనేది ఎక్కడ యూస్ చేయకుండా ఓన్లీ గోల్డ్ కలర్తో ఎలివేట్ అయ్యే విధంగా మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ అనేది క్రియేట్ చేస్తూ మధ్యలో మాత్రం పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ అటు ఇటు ఆరో మార్క్ ఉన్నటువంటి డిజైన్నే యాడ్ చేశారనమాట. అంటే మనకి 3 బోర్డర్స్ లాగా ఇక్కడ మనకి సెకండ్ వైపు బోర్డర్లో ఇచ్చారు. శారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాకుండా డిఫరెంట్గా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు బ్యాక్గ్రౌండ్, శారీ బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చేసారండి. సేమ్ కలర్ కాంబినేషన్. పైన వచ్చేసరికి మనకి సింగిల్ బోర్డర్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి 3 బోర్డర్స్ లాగా ఇచ్చారు కదా శారీలో. సేమ్ బోర్డర్స్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 11,000 మేడం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 11,000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది సంతగా పట్టు మేడం సారీ. ఇది డిఫరెంట్ కలర్స్. ఈ 2 కలర్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. ఎప్పుడైనా గ్రీన్ కలర్ కి మనకి మరూన్ కలర్ పళ్ళు వస్తుంది రెగ్యులర్ గా అయితే, కానీ ఇక్కడ మనకి బ్లూ కలర్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డార్క్ బ్లూ కలర్ అవడం వల్ల దానిపైన ఇచ్చినటువంటి జరీ అంతా కూడా డిజైన్ అనేది మనకి చాలా క్లియర్ గా మెన్షన్ అవుతుంది. చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే కనుక మనకి డీర్ డిజైన్ అనమాట. మొత్తం ఒక సర్కిల్ లాగా తీసుకుని దాంట్లో చిన్న చిన్న డీర్స్ని డిజైన్ చేశారు. ఇది మనకి 1 మీటర్ పళ్ళు పార్ట్. అలాగే మొత్తం శారీ చూసినట్లయితే మనకి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారండి ఈ శారీలో. ఈ శారీలో బోర్డర్స్ చూసినట్లయితే కనుక బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక సర్కిల్ లాగా డిజైన్ చేసి ఆ సర్కిల్ లోపల కూడా మనకి డీర్స్ డిజైన్ ఇచ్చారు. అంటే పళ్ళులో మనకి మొత్తం కూడా జరీ అవ్వడం వలన అంటే ఎలివేట్ అవ్వట్లేదు, కానీ ఇక్కడ మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ అవుతుంది. ఇది మనకి ఆపోజిట్ సైడ్ ఉంది కదా. కింద బోర్డర్లో చూద్దాం. సేమ్ డిజైన్ కింద బోర్డర్లో మనకి కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. ఇలా కింద మనకి లెంతీ బోర్డర్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి కల్నేత గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేత ఉంటుంది. దాంట్లో కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారనమాట. చిన్న చిన్న లీఫ్ వర్క్ డిజైన్ చేశారు. కొన్ని చోట్ల అంటే మనకి ఒక 2 లైన్స్ తర్వాత ఒక లైన్ని మనకి జరీతో ఎలివేట్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఫుల్ శారీ మొత్తం కూడా కవర్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. బోర్డర్స్ మనకి బ్లూ కలర్ ఉంది, అలాగే పళ్ళు కూడా మనకి బ్లూ కలర్ ఉంది కాబట్టి శారీలో ఉన్నటువంటి బ్లౌజ్ కూడా బ్లూ కలర్ ఇచ్చేసి శారీ మిడిల్లో ఎలాంటి లీఫ్ వర్క్ అయితే వచ్చిందో మళ్ళీ సపరేట్గా వర్క్ చేయించుకునే అవసరం లేకుండా సేమ్ అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసరికి డీర్స్తో ఉన్నటువంటి కడీ బోర్డర్ శారీలో ఉన్నట్లే, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి డబుల్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ 5,600. ఇది 5,600 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఎలాగో మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ మనకి 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, కొత్తపేట అండ్ వనస్థలిపురం. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్
నక్షత్ర పట్టు మేడం ఇది. నక్షత్ర పట్టు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. అన్ని కూడా కూల్ కలర్స్ యాడ్ చేశారు. దీంట్లో ఏంటంటే మనకి బ్లాక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కూడా యాడ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఆ రెండు కూడా మనకి కొంచెం డల్ ఫినిషింగ్లో ఇవ్వడం వలన మనకి కూల్గా అండ్ ప్లెజెంట్ లుక్ కనిపిస్తుంది ఈ శారీ అంతా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఒక 1/2 మీటర్ పళ్ళునే అది కూడా గోల్డ్ కలర్తో ఎలివేట్ చేశారు. ఇక్కడ ఎక్కడ కూడా మనకి మిడిల్ పార్ట్లో బ్లాక్ కలర్ యూస్ చేయకుండా బోర్డర్స్లో మాత్రం ఒక చిన్న డిజైన్ని మనకి యాడ్ చేశారనమాట పళ్ళు పార్ట్లో. మొత్తం శారీ అంతా కూడా బ్లాక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఎలివేట్ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంది నక్షత్ర పట్టు శారీ. ఇది పట్టు శారీ కాబట్టి దీనిపైన ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్లో డిజైన్ చేశారు. మొత్తం కూడా ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ని లైన్స్ లాగా క్రియేట్ చేస్తూ మధ్యలో ఒక చోట గోల్డ్ కలర్, ఇంకొక చోట మనకి సిల్వర్ కలర్ యాడ్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బోర్డర్ చూసినట్లయితే కనుక పళ్ళులో చూసినట్లయితే సేమ్ మనకి గోల్డ్ కలర్ ఇచ్చేసి మధ్యలో అటు ఇటు బ్లాక్ కలర్ యాడ్ చేస్తూ ఎడ్జ్లో వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి అంటే పళ్ళులో గోల్డ్ కలర్తో డిజైన్ ఇచ్చారు కదా, బ్లౌజ్ అనేది మనకి వేరియేషన్ తెలియడం కోసం సేమ్ ఏదైతే మనకి పళ్ళులో గోల్డ్ కలర్తో డిజైన్ చూసామో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్లాక్ కలర్తో ఇచ్చారు. శారీలో ఉన్నట్లే సేమ్ బోర్డర్స్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అయినా కూడా చూడగానే మనకి అట్రాక్టివ్గా ఉండే విధంగా డిజైన్ చేశారనమాట నక్షత్ర పట్టు. ఈ శారీ కాస్ట్ 2950 రూపీస్. ఓన్లీ 2950 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. బెనారస్ పట్టు మేడం, లైట్ వెయిట్ ఇది. బనారస్ పట్టు లైట్ వెయిట్ శారీ, మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ డిజైన్ మేడం, మంచి షైనింగ్ లుక్ కూడా ఉందండి. ఫుల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం కూడా జరీతో ఒక లేయర్ లాగా డిజైన్ చేసి ఎడ్జెస్లో మాత్రం మనకి ఒక డ్రాప్ డిజైన్ యాడ్ చేస్తారు పళ్ళు పార్ట్లో. శారీ మొత్తం చూసినట్లయితే కనుక బోర్డర్స్లో పళ్ళులో ఎలా అయితే మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేసి ఎడ్జ్లో మనకి డ్రాప్ డిజైన్ ఇచ్చారో ఇదే టైప్లో మనకి ఈ శారీకి 2 సైడ్స్ కూడా బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద 2 కలర్స్ వేరియేషన్తో ఒక ట్రీస్ టైప్ ఆఫ్ బంచెస్ని ఇచ్చారు. పర్పుల్ కలర్ అవుట్లైన్ ఉంటుంది ఒక దాంట్లో, ఇంకొక దాంట్లో చూసినట్లయితే కనుక మనకి పింక్ కలర్ అవుట్లైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఇచ్చారు. ప్లస్ మనకి సెల్ఫ్ డిజైనింగ్ కూడా, అంటే బ్యాక్గ్రౌండ్లో ఎంటీగా కనిపించకుండా ఇక్కడ కూడా మనకి డిజైన్ అనేది ఫిల్ చేశారనమాట. వేరే కలర్స్ అయితే మరీ గాడిగా అయిపోతుంది కాబట్టి సైలెంట్ లుక్ ఉండే విధంగా మనకి సెల్ఫ్ కలర్ బుటీస్ ఇచ్చారనమాట. శారీ మొత్తం మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్గా డిజైనర్ బ్లౌజ్ యాడ్ చేశారనమాట. చిన్న చిన్న సర్కిల్స్ ఉన్నటువంటి డిజైనర్ బ్లౌజ్. ఎడ్జ్లో చూసినట్లయితే వన్ సైడ్ శారీలో మనం ఏదైతే బోర్డర్స్ చూసామో సేమ్ బోర్డర్ని వన్ సైడ్ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ 5600 ఇది. 5600 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. వనస్థలిపురం గీతాకృష్ణ షోరూమ్ వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ అండి. ఇక్కడ మనకి జెంట్స్ వేర్కి కిడ్స్ వేర్కి కూడా మనకి ఆల్ వెరైటీస్. చాప్రా ఫ్యాన్సీ మేడం ఇది. చాప్రా ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో మనకి షిబోరి ప్రింట్ ఇచ్చారండి. శారీ మొత్తం కూడా రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాకుండా ఇక్కడ లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి షిబోరి ప్రింట్ ఉంటుంది క్రీమ్ కలర్ బేస్ శారీ పైన. ఫస్ట్ వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే ఒక బోర్డర్ స్టైల్లో మనకి డిజైనర్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే మొత్తం ఒక ఫ్లవర్ డిజైన్ చేసి దాని లోపల ఫిల్లింగ్ వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది. చుట్టూ అవుట్లైన్ వచ్చేసి మనకి పర్ల్స్ ఇచ్చారు. అలాగే మనకి జరీతో కూడా అవుట్లైన్ ఉంటుంది. ఈ బంచెస్ని 4 బంచెస్ని మనకి పళ్ళులో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్ పైన కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఒక 3-4 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు కడ్డీ బోర్డర్. దానిపైన మనకి మోతీ కుందన్స్ ఇచ్చారు. అలాగే శారీ మొత్తం కూడా మనకి మోతీ వర్క్ అండ్ కుందన్ వర్క్ని అక్కడక్కడ డాట్స్ లాగా డిజైన్ చేశారు. సెకండ్ వైపు ఇదే బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి ఇంతకుముందు మనం పళ్ళులో ఏవైతే చూసామో అంటే బంచెస్ లాగా మోతీ వర్క్తో సేమ్ వాటిని అక్కడక్కడ ఉండే విధంగా ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే చాలా క్లాసీ లుక్ ఉంటే ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీ కలర్లోనే ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకి టిష్యూ మిక్స్ అవ్వడం వలన ఎక్కువ గోల్డిష్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి మనకి కుందన్స్ ఇచ్చారు ఇలా, అంటే సెకండ్ వైపు బోర్డర్లో. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్స్. దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయా అండి? కలర్స్ ఉన్నాయి మేడం. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే. ఈ శారీ కాస్ట్ 2400 ఇది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2400 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి దూపియానా డిజైనర్ శారీ పట్టు మేడం ఇది. దూపియానా పట్టు
ఓకే, దూపియానా పట్టులో మనకి డిజైనర్ శారీ అండి. ఈ బ్లూ కలర్ అంతా కూడా మనకి పట్టు మెటీరియల్ యూస్ చేశారు. ఫస్ట్ మనం పైన వచ్చేసి బోర్డర్స్ చూద్దాము. బ్లూ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్, అది కూడా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు మనకి కట్ వర్క్ లాగా ఉండే విధంగా. దాని లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి నక్కి ఉంటుంది. అవుట్లైన్ అంతా పిటాయి వర్క్ ఇచ్చారు, మధ్యలో కుందన్స్ యాడ్ చేశారు. ప్రతి ఒక్క ఫ్లవర్కి కూడా పర్ల్స్ని డిజైన్ చేశారు. ఇది మొత్తం కూడా శారీ 3 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు. అలాగే అక్కడక్కడ మనకి ఫ్లవర్ షేప్లోనే కుందన్స్ని డిజైన్ చేశారనమాట. మధ్యలో మనకి మోతీ వర్క్ ఇస్తూ శారీ మొత్తం కూడా ఈ కుందన్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో మనం కింద బోర్డర్ చూసినట్లయితే ఇట్లా ఎక్స్ట్రా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. అది వచ్చేసి మనకి స్టైలిష్గా ఫ్యాన్సీ బోర్డర్ ఇచ్చారు. అంటే పట్టు మెటీరియల్కి ఫ్యాన్సీ డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారనమాట. కింద వచ్చేసరికి మనకి శారీ ఫ్యాబ్రిక్కి అంటే దూపియానా పట్టుకే మనకి ఒక చిన్న చిన్న బుటీస్ని కంటిన్యూగా డిజైన్ చేశారు. ఆ తర్వాత వచ్చేసరికి ఒక ప్యాచ్ వర్క్ని మధ్యలో అంటే కొంచెం గోల్డిష్ కలర్తో ఉన్నటువంటి నెట్టెడ్ మెటీరియల్ యాడ్ చేసి దాని మీద బిగ్ సైజ్లో ఉండే విధంగా మనకి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ ఎడ్జెస్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ అవుతుంది. ఈ బోర్డర్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు బ్లూ కలర్ కాంబినేషన్తోనే. సేమ్ వద్దు అనుకున్నట్లయితే కనుక మనకి నెట్టెడ్ మెటీరియల్ అనేది క్రీమ్ కలర్తో ఇచ్చారు కాబట్టి క్రీమ్ కలర్ బ్లౌజ్ కూడా దీనికి డిజైన్ చేయించుకోవచ్చు. లేదు అంటే ఇదే ఫ్యాబ్రిక్కి క్రీమ్ కలర్తో ఏదైనా గోట్ వర్క్ డిజైన్ చేయించుకోవచ్చు. శారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో అదే టైప్ ఆఫ్ బోర్డర్ని ఇక్కడ కూడా మనకి కంటిన్యూ చేశారు బ్లౌజ్ పార్ట్లో. ఈ శారీ కాస్ట్ 3400. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3400 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ లెనిన్ ఫ్యాన్సీ. ఇది లెనిన్ ఫ్యాన్సీ శారీ, లెమన్ ఎల్లో కలర్, లేడీస్ ఫేవరెట్ కలర్ అండి. లైట్ కలర్స్ ఏ కలర్స్ కట్టుకున్నా కూడా మంచి గ్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో షేడ్లో ఇచ్చారు. పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా ఒక గోల్డ్ కలర్తో చిన్న బోర్డర్, తర్వాత గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్తో లైన్స్ లాగా ఇచ్చారు పళ్ళు అంటే పళ్ళు పార్ట్లో. ఇక్కడ బోర్డర్స్లో కూడా మనకి పళ్ళులో ఎలా అయితే తీసుకున్నారో సేమ్ అదే టైప్లో ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి సింగిల్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా శారీ అంతా కూడా చాలా చిన్న చిన్న బూటీస్, దానికి కూడా మనకి ఏంటంటే దగ్గర కలర్స్ అనమాట. వీట్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్తో చాలా క్యూట్గా ఉండే విధంగా బుటీస్ చాలా దగ్గర ఇచ్చారు. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఎల్లో కలర్ మీద మనకి చాక్లెట్ కలర్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ శారీ పైన డిజైన్. ఈ శారీకి సెకండ్ వైపు ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ మనకి కొంచెం లెంతీ బోర్డర్ అనమాట. అంటే పైన ఏదైతే మనకి సింగిల్ బోర్డర్ ఇచ్చారో దానికి కొంచెం లెంతీగా ఉండే విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ కొంచెం లెంతీగా ఉండే విధంగా లైన్స్ బోర్డర్ ఉంటుంది. దానిపైన మనకి వీట్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్తో ఒక మ్యాంగో డిజైన్నే కల్సెమ్ మోడల్లో ఉండే విధంగా క్రియేట్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే బుటీస్ మోడల్లో ఉన్నటువంటి బోర్డర్. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా మనకి చందేరి ఫ్యాబ్రిక్ యాడ్ చేశారు. చందేరి ఫ్యాబ్రిక్ యాడ్ చేస్తూనే మనకి శారీలో పైన చిన్న బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ ఇచ్చేసారు. అలాగే పైన ఉన్నటువంటి బోర్డర్కి దానికి డబుల్ బోర్డర్ లాగా కింద బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉన్నాయి మేడం. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఈ శారీ కాస్ట్ 1690 రూపీస్. 1690 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి ఇప్పుడు గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా ఆల్ వెరైటీస్ పైన 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు త్వరగా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ లక్నో షిఫాన్ డిజైనర్ సారీ మేడం. పీచ్ కలర్ కాంబినేషన్ లక్నో షిఫాన్ డిజైనర్ శారీ. మంచి లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దట్టు మనకి లైట్ కలర్ కూడా ఇచ్చారు. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడంతా కూడా ఒక చాప టైప్ ఆఫ్ డిజైన్ అంటే అల్లిక లాంటి డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే మనకి పళ్ళు అనేది సపరేట్గా ఇవ్వకుండా మొత్తం రన్నింగ్ కలర్ కాంబినేషన్ రన్నింగ్ డిజైన్తో ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది షిఫాన్ మెటీరియల్లో. ఇక్కడ మనకి ఈ ప్యాచ్ వర్క్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్కి ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా శారీ వీవింగ్ బోర్డర్ ఇచ్చేసి మధ్యలో ఆరెంజ్ కలర్తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది శారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుందండి. ఈ బోర్డర్ తర్వాత మనకి వీవింగ్ బోర్డర్ ఇచ్చారనమాట 2 సైడ్స్ కూడా. ఈ శారీలో మెయిన్ మనం చూడాల్సింది కింద బోర్డర్. చాలా డిఫరెంట్గా చక్కగా కలర్ కాంబినేషన్కి మ్యాచ్ అయ్యే విధంగా మంచి కలర్ కాంబినేషన్తో మనకి ఒక చైన్ టైప్లో డిజైన్ తీసుకుని దాంట్లో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. ఇక్కడ యూజ్ చేసిన కలర్స్ వచ్చేసి ఓన్లీ 2 కలర్స్ అండి. గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తోనే స్కర్ట్ బోర్డర్ లాగా నీస్ పార్ట్ వరకు కవర్ అయ్యే విధంగా మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. గోల్డ్ కలర్ షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారు.
ఈ షిమ్మర్ బ్లౌజ్ అనేది మనం ఏ కలర్స్ శారీ మీదకైనా కూడా పట్టు శారీస్కి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ ఉండే విధంగా. ఈ శారీ కాస్ట్ 1550 రూపీస్ మేడం. 1550 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ లక్నో ఫ్యాన్సీ మేడం. ఇది లక్నో ఫ్యాన్సీ సారీ, చాలా లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్ ఉంటుంది, బరువు ఉండదు అసలు. చాలా లైట్ వెయిట్ ఉంది. కలర్ కూడా మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీకి ఇక్కడ పళ్ళు వచ్చేసి 2 కలర్స్, ఎల్లో అండ్ లైట్ ఆరెంజ్ కలర్ ఉండే విధంగా మనకి క్రాస్ లైన్స్ లాగా థ్రెడ్ వర్క్ ఎంబోజ్ లుక్ లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. పైన బోర్డర్ చూసినట్లయితే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మనకి ఒక చిన్న బోర్డర్ లాగా ఇస్తూనే కింద వచ్చేసరికి మనకి గ్రే కలర్ కూడా తీసుకున్నారు. మధ్యలో గ్రీన్ కలర్ తో కూడా మనకి అక్కడక్కడ డిజైన్ అనేది టచ్ చేశారు. ఇక్కడ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఓన్లీ క్రీపర్ లాగా ఉండే విధంగా బంచెస్ డిజైన్. ఇక్కడ ఏదైతే మనం గ్యాప్ చూస్తున్నామో ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కనుక పైన బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూనే మళ్ళీ కొంచెం ఒక 1 ఇంచెస్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట, అంటే ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఒక కలసం మోడల్ డిజైన్, ఒక ఫ్లవర్ క్రీపర్ని ఎక్స్ట్రా బోర్డర్ లాగా గ్రే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసారు. అలాగే శారీలో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని మనకి 1 సైడ్ క్రియేట్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 1900 మేడం. ఇది ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1900. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చాలా బ్రైట్ కలర్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఈ శారీ పట్టు మేడం. ఇది కొలం సీకో పట్టు. ఓకే, చాలా లైట్ వెయిట్ లో మనకి మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక కట్ వర్క్ స్టైల్లో ఒక లోటస్ ఫ్లవర్ ని మనకి కొంచెం డిఫరెంట్ గా, అంటే కొంచెం ఆ పెటల్స్ అనేది లెంతీగా వచ్చే విధంగా కట్ వర్క్ మోడల్లో ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే కనుక చిన్న కడ్డీ బోర్డర్, అలాగే మనకి ఒక చిన్న మ్యాంగో డిజైన్ కూడా ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మొత్తం శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పైన 2 కలర్స్ వేరియేషన్తో మనకి బ్లూ కలర్, అంటే పికాక్ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్తో బుటీస్ని చాలా దగ్గరగా మనకి 1.5 మీటర్ ఇచ్చారు. అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి మంచిగా దగ్గర కనిపించే విధంగా ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి లైన్స్ వైజ్గా కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ కుచిళ్ళ పాటలో ఎలాగో మొత్తం దగ్గరగా ఇచ్చినా కనిపించదు కాబట్టి ఆ కుచిళ్ళ పాటలో మనకి పైకి వచ్చే ప్లేస్లో వచ్చే విధంగా ఒకటి అంటే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్, ఇంకొకటి వచ్చేసి మనకి సేమ్ డిజైనే కలర్ వేరియేషన్తో గోల్డ్ కలర్తో ఇచ్చారు. ప్లస్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక కడ్డీ బోర్డర్స్ అండి. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది, పైన పింక్ కలర్ యాడ్ చేశారు. సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసి కడ్డీ బోర్డరే, కాకపోతే మనకి ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా డిజైన్ చేశారనమాట. శారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నీతతో. శారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో పైన కొంచెం స్మాల్ సైజ్, కింద వచ్చేసరికి బిగ్ సైజ్, సేమ్ బోర్డర్స్ని బ్లౌజ్ పార్ట్లో కూడా యాడ్ చేశారు. మొత్తం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది, చాలా బాగుంది, లైట్ వెయిట్లో ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 1795 రూపీస్ మేడం. ఇది 1795 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి, అంటే డిస్కౌంట్స్ ఉన్నాయి. 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే శారీ రేంజ్ని బట్టి మనకి డిస్కౌంట్ అనేది ఉంటుంది, అంటే ఒక 10%, 20% అనేది 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉంది. కొత్తపేట షోరూంలో, అలాగే మనకి వనస్థలిపురం షోరూంలో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కత్ ఫ్యాన్సీ మేడం. ఇది ఇక్కత్ ఫ్యాన్సీ శారీ, అంటే మనకి సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి మెటీరియల్ వచ్చింది. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లోనే మనకి ఇక్కత్ డిజైన్ అనేది యాడ్ చేశారు. శారీ మొత్తం కూడా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్, చాలా క్లాసీ లుక్ కనిపిస్తుందండి. శారీ అంతా కూడా చాలా స్టైలిష్ గా ఉంది. ప్లస్ మనకి ఇక్కడ పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, ఇక్కడ మనకి స్ట్రోక్స్ లాగా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా మనకి గోల్డిష్ కలర్ లో ఉండే విధంగా క్రీమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నారు. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ మొత్తం 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుందండి. 2 వైపులా కూడా సేమ్ టైప్లో గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఇక్కడ మనకి బ్లూ కలర్లోనే లైట్ స్కై బ్లూ కలర్, తర్వాత డార్క్ బ్లూ కలర్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇక్కత్ డిజైన్ని కింద నుంచి వచ్చే డిజైన్ మాత్రం మనకి కింద బోర్డర్కి టచ్ అయ్యి వచ్చే డిజైన్ మాత్రం సింగిల్ కలర్ కాంబినేషన్, గోల్డిష్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. మొత్తం శారీ అంతా కూడా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 1850 మేడం. ఇది ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1850 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్
ఉప్పాడ ఫ్యాన్సీ మేడం ఇది. ఉప్పాడ ఫ్యాన్సీ సారీ ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ బేస్ ఉంటుందండి. సారీ మొత్తం కూడా ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. ఎల్లో కలర్కి సంపంగి కలర్ తీసుకుని దానిపైన అంతా కూడా యాంటిక్ జరీ యూస్ చేశారు. ఇదంతా కూడా ఫ్లవర్ క్రీపర్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి చిన్న చిన్న మ్యాంగోస్ని డిజైన్ చేశారు. ఇది మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. తర్వాత షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మొత్తం చంద్రకాంత కలర్ కాంబినేషన్తో బ్రైట్గా ఒక క్రాస్ లైన్ ఇచ్చారు. కొంచెం లైట్ ఫినిషింగ్తో ఇంకొక క్రాస్ లైన్స్, అంటే మనకి టోటల్గా ఈ షోల్డర్ పార్ట్ అంతా కూడా మొత్తం చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్, తర్వాత వచ్చేసరికి గోల్డ్ కలర్. ఈ 2 బోర్డర్స్ అనేది సెకండ్ వైపు కూడా సేమ్ సైజ్లో మనకి రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా ఎలా ఉంటుందంటే మనకి అంటే షోల్డర్ పార్ట్ దగ్గర చెక్స్ చూసాం కదా, ఇక్కడ కొంచెం గ్యాప్స్ అనేది మెయింటైన్ చేస్తూ మనకి ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ని ఒక లైన్ లాగా ఫామ్ చేశారు. అంటే కుచ్చిళ్ళ పార్ట్లో మనకి కనిపించే పార్ట్ మాత్రమే ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి సారీ అంతా ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ సేమ్ శారీలో ఉన్నటువంటి బోర్డర్సే యాడ్ చేశారు. అలాగే ఇంకొక సైడ్ వచ్చేసరికి యాంటిక్ జరీతో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1525 రూపీస్ మేడం ఇది. 1525 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది గీతాకృష్ణలో. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జార్జెట్ మెటీరియల్ మేడం ఇది. ఓకే, ఫ్యాన్సీ డిజైనర్ సారీ. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి, జార్జెట్ మెటీరియల్ ఇచ్చేసారు. ఇది మనకి ఏంటంటే డైయింగ్ టైప్లో అనమాట, అంటే షేడెడ్ లాగా ఇచ్చారు. పైన మొత్తం గ్రే కలర్ ఉంటుంది, ఆ తర్వాత వీట్ కలర్, తర్వాత క్రీమ్ కలర్, 3 వేరియేషన్స్. ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం. బోర్డర్ చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్తో మనకి మిర్రర్ వర్క్ అనేది యాడ్ చేశారు. కట్ వర్క్ మోడల్లో ఉంటుంది. తర్వాత గోల్డ్ కలర్తో ఒక చిన్న గోల్డ్ వర్క్ కూడా ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఉంటుంది, అంటే షోల్డర్ పార్ట్లో. తర్వాత అంతా కూడా మనకి పోల్కా డాట్స్, వీట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన కూడా సింగిల్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లాక్ కలర్తో ఉండే విధంగా పోల్కా డాట్స్ డిజైన్ ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంది, అంటే షేడెడ్ కూడా మనకి 3 షేడ్స్ తీసుకుని మొత్తం బ్లాక్ కలర్తో మంచి బ్రైట్గా ఉండే విధంగా మనకి పోల్కా డాట్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే బ్లౌజ్ చూసినట్లయితే రా సిల్క్ మెటీరియల్తో మనకి పైన బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ అదే మెటీరియల్ ఇచ్చారు. సేమ్ శారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ని 1 సైడ్ హ్యాండ్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 750 రూపీస్ మేడం ఇది. ఓన్లీ 750 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ మనకి ప్యూర్ కంచిపట్టు శారీస్ గీతాకృష్ణలో, అలాగే డిజైనర్ శారీస్తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఆర్గంజా టిష్యూ ఫ్యాన్సీ మేడం ఇది. ఆర్గంజా టిష్యూ ఫ్యాన్సీ డిజైనర్ సారీ. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ మిక్స్ ఉంటుందండి. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక కట్ వర్క్ మోడల్లో చాలా స్టైలిష్గా ఉండే విధంగా మనకి పార్టీ వేర్ బోర్డర్స్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు విత్ కుందన్స్తో. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని, గోల్డ్ కలర్ కుందన్స్ని ఇచ్చేసారనమాట. ఫుల్ సారీ అంతా అంటే ప్లెయిన్, మరీ ప్లెయిన్ కాకుండా చిన్న కుందన్స్ అనేది ఇచ్చారు. ఈ సారీకి సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసి మనకి టోటల్గా డిజైనర్ బోర్డర్. ఇక్కడ కూడా నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్తో ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి డబల్ బోర్డర్ లాగా వేరియేషన్ చూపించారు. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ అంతా. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సారీలో ఎక్కువ మనకి డిజైనింగ్లో గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. బోర్డర్స్లో కూడా కట్ వర్క్ బోర్డర్ కూడా గోల్డ్ కలర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి కాంట్రాస్ట్గా ఉండే విధంగా గోల్డ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకున్నారు. అలాగే శారీలో ఎలాంటి కట్ వర్క్ బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. ఈ బ్లౌజ్ పార్ట్కి మనం పీచ్ అండ్ ఆరెంజ్ కలర్తో ఉన్నటువంటి ఏ కలర్తో ఫ్యాబ్రిక్ అయినా సరే మనం ఏదైనా డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయి మేడం. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉన్నాయి. ఒక 2 to 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ 2700 ఇది. 2700 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మ్యారేజ్ సీజన్ కాబట్టి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి 10% నుంచి 50% వరకు ఆల్ వెరైటీస్ పైన కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే అండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.